హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేట్ ఎలక్ట్రానిక్స్. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్ని కామెడీతో ఈజీగా నేర్చుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్ అంటే కొంచెం భయం అనిపిస్తుంది కదా. గ్రామర్ అంటే హెడేక్, టెన్సెస్ అంటే టెన్షన్. బట్ టుడే గ్రామర్ బికమ్స్ ఫన్. సో ఫాస్ట్ ఇన్ యువర్ సీట్ బెల్ట్స్. లెట్స్ ట్రావెల్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక సెంటెన్స్ ఫామ్ అవ్వాలంటే ఇంగ్లీష్లో సమ్ వర్డ్స్ కలిపితే ఒక సెంటెన్స్ ఫామ్ అయ్యిద్ది. ఆ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఒక సెంటెన్స్ ఫామ్ అవుతుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి? హూ ఈజ్ డూయింగ్ ద యాక్షన్, అంటే ఎవరైతే చేస్తున్నారో ఒక యాక్షన్ని వారిని సబ్జెక్ట్ అంటాం. వర్బ్ అంటే ది యాక్షన్ ఇట్ సెల్ఫ్, ఆ యాక్షన్ ఏం సూచిస్తుంది అనే వర్డ్ని మనం వర్బ్ అంటాం. ఎగ్జాంపుల్, రాము ఈట్స్ మ్యాంగో. రాము అనేది సబ్జెక్ట్ అయితే ఈట్స్ అనేది వర్బ్, మ్యాంగో అనేది ఆబ్జెక్ట్. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఎవ్రీ సెంటెన్స్ నీడ్స్ బోత్ సబ్జెక్ట్ అండ్ వర్బ్, లైక్ చాయ్ అండ్ బిస్కెట్ లాగా. నెక్స్ట్ వర్బ్ 3 టైప్స్ ఉంటాయి: V1, V2, V3. ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని ఐ గో టు స్కూల్. గో అంటే ప్రజెంట్ టెన్స్, ఇది V1 అంటే. నెక్స్ట్ ఐ వెంట్ టు స్కూల్. వెంట్ జరిగిపోయింది, పాస్ట్ టెన్స్, ఇది V2 అను. ఐ హ్యావ్ గాన్ స్కూల్, నేను స్కూల్కి వెళ్ళాను, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ హ్యావ్ వచ్చిందంటే. ఇక్కడ టిప్స్ ఏంటంటే V1 నార్మల్ ఫామ్ లైక్ వియరింగ్ టీషర్ట్ డైలీ. V2 పార్టీ డ్రెస్, పాస్ట్ ఈవెంట్ అని. V3 VIP సూట్ యూజ్డ్ విత్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఇలాంటి టిప్స్తో గుర్తుపెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది. కమింగ్ టు ది టాపిక్ టెన్సెస్. టెన్సెస్ 3 టైప్స్ ఉంటాయి, అందులో మళ్ళీ 4 ఫామ్స్ ఉంటాయి. మొత్తం 3 × 4 12 టైప్స్. మెయిన్ 3 టైప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ అంటే ఏంది? ప్రస్తుత కాలంలో జరిగేది. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది. ఫ్యూచర్ అంటే జరగబోతున్నది. ఫర్ ఎగ్జాంపుల్స్, ఐ ఈట్ మ్యాంగో అంటే నేను మ్యాంగో తింటున్నాను, ప్రజెంట్ టెన్స్. ఐ ఏట్ మ్యాంగో. ఏట్ అంటే పాస్ట్ టెన్స్. ఐ విల్ ఈట్ మ్యాంగో. వీటిలో మళ్ళీ 4 ఫామ్స్ ఏంటంటే సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సింపుల్ అంటే జస్ట్ సింపుల్గా వర్డ్ ఫామ్ చేయడం. ఐ ఈట్ మ్యాంగో చెప్పడానికి సింపుల్గా ఉంటుంది. కంటిన్యూయస్ అంటే ఐ ఈటింగ్ మ్యాంగో. ఈటింగ్ ING ఫామ్ అవుతే అది కంటిన్యూయస్ అని. పర్ఫెక్ట్ అంటే ఐ హ్యావ్ ఈట్ మ్యాంగో, హ్యావ్ వస్తే పర్ఫెక్ట్ అని. పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగో, హ్యావ్ బీన్ ING. ఈ ఫామ్స్ని పర్ఫెక్ట్ కంటిన్యూయస్ ఫామ్ అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఈజ్, యామ్, ఆర్ ప్రజెంట్ టెన్స్లో సూచిస్తాం. వాజ్, వేర్ పాస్ట్లో, విల్, షెల్ ఫ్యూచర్లో. టెన్స్ మీన్స్ వెన్ ది యాక్షన్ హ్యాపెన్స్, నాట్ హౌ టెన్స్ యు ఆర్. ముందుగా ఆర్టికల్స్కి ముందు మనం కాన్సనెంట్స్, ఓవెల్స్ అంటే చూద్దాం. AEIOU ఇవన్నీ ఓవెల్ సౌండ్స్, రిమైనింగ్ అన్ని కాన్సనెంట్. ఫస్ట్ ఆర్టికల్స్లో A and D ఇవి ఆర్టికల్స్. A అంటే బిఫోర్ కాన్సనెంట్ సౌండ్, అంటే ఏ క్యాట్, సి క్యాట్. మనకు సౌండ్ ఏది వస్తుంది? కాన్సనెంట్ సౌండ్. అప్పుడు దానికి బిఫోర్ ఏని ప్లేస్ చేయాలి. అలా యాన్ అంటే ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అయ్యేది. ది అంటే ఫర్ స్పెసిఫిక్ థింగ్స్ యు నో, ది సన్, ది మ్యాంగో, ది డాగ్. ట్రిక్ ఏంటంటే ఇఫ్ ఇట్స్ వన్ ఆఫ్ మెనీ యూజ్ ఏ యాన్, ఇఫ్ ఇట్స్ ది ఓన్లీ వన్ యూజ్ ది, అంటే ది సన్, ది డాగ్, ది మ్యాంగో. కమింగ్ టు అడ్జెక్టివ్స్. అడ్జెక్టివ్ అంటే ఒక నౌన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టాల్ మ్యాన్, ఏ రెడ్ రోజ్, ఏ స్వీట్ మ్యాంగో. మ్యాంగోని, రోజ్ని, మ్యాన్ని డిస్క్రైబ్ చేసేదే అడ్జెక్టివ్. ఇఫ్ యూ కెన్ ఆస్క్ వాట్ కైండ్, హౌ మెనీ, విచ్ వన్, ఇట్స్ అన్ అడ్జెక్టివ్. మన నెక్స్ట్ టాపిక్ ప్రిపోజిషన్స్. దే షో పొజిషన్, టైమ్ ఆర్ ప్లేస్. పొజిషన్ అంటే ఏ పొజిషన్లో ఉంది ఒక ఆబ్జెక్ట్. టైం అంటే టైంని సూచిస్తుంది. ప్లేస్ అంటే ఎక్కడుంది అని. ఫర్ ఎగ్జాంపుల్స్, ఇన్, ఆన్, అట్, అండర్, బిట్వీన్, నియర్, బిహైండ్. ఇవన్నీ
ప్రిపోజిషన్స్. ది క్యాట్ ఈస్ ఆన్ ది టేబుల్, ది ర్యాట్ ఈస్ అండర్ ది టేబుల్. ప్లేస్ ని, టైం ని, పొజిషన్ ని బట్టి ప్రిపోజిషన్స్ ఫామ్ చేస్తాం. కంజంక్షన్స్ అంటే ఏం లేదు, పేరులోనే ఉంది. కంజంక్షన్స్ టూ వర్డ్స్ ని కంబైన్ చేయడం. దే జాయిన్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. అండ్, బట్, బికాజ్, ఆర్, సో ఇవన్నీ టూ వర్డ్స్ ని కంబైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అండ్ యూ, నిన్ను నన్ను కలుపుతుందండి. బట్ కాంట్రాస్ట్. ఆర్ అంటే చాయిస్, ఎయిదర్ 1 or 2. బికాజ్ అంటే ఒక రీజన్. ఇలా కంజంక్షన్స్ వర్డ్స్ ని ఫామ్ చేస్తుంది. వర్బ్ నౌన్ అగ్రిమెంట్ ఏంటంటే ఇవి రెండు బెస్ట్ ఫ్రెండ్స్ రూల్. ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ సింగులర్, వర్బ్ మస్ట్ బి సింగులర్. ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్, వర్బ్ మస్ట్ బి ప్లూరల్. సింగులర్ అంటే, ప్లూరల్ అంటే ఏంటో చూద్దాం. సింగులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే మెనీ. ఫర్ ఎగ్జాంపుల్ హీ ప్లేస్ క్రికెట్ అంటే ఇతను క్రికెట్ ఆడతాడు. దే ప్లే క్రికెట్, వాళ్ళు క్రికెట్ ఆడతారు. ఇఫ్ సబ్జెక్ట్ ఎండ్స్ విత్ ఎస్, వర్బ్ డస్ నాట్. ఇఫ్ సబ్జెక్ట్ డస్ నాట్, వర్బ్ డస్. కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ లైక్ ఇంగ్లీష్ కామెడీ డైలాగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ ది ఐస్, స్టార్ట్ కాన్వర్సేషన్ అని. పీస్ ఆఫ్ కేక్, వెరీ ఈజీ. కిక్ ది బకెట్, డై, డోంట్ యూజ్ ఫర్ రియల్ పీపుల్. లర్న్ ఇడియమ్స్ లైక్ మూవీ డైలాగ్స్. నెక్స్ట్, రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్. డోంట్ జస్ట్ రీడ్, ఫీల్ ఇట్. ఫీల్ అవుతూ చదవాలి. రీడ్ స్లోలీ. అండర్స్టాండ్ మీనింగ్. ఇమాజిన్ ది స్టోరీ ఇన్ యువర్ మైండ్ లైక్ ఎ మూవీ. నెక్స్ట్ టాపిక్, నెరేటివ్ సీక్వెన్సింగ్ అంటే ఒక స్టోరీ ఆర్డర్లో రాసినట్టు. టెల్ ఈవెంట్స్ స్టెప్ బై స్టెప్. స్టార్ట్, వాట్ హ్యాపెండ్, రిజల్ట్. మన ఒక స్టోరీలో స్టార్ట్ చేస్తాం, ఏం జరిగింది, రిజల్ట్. ఎగ్జాంపుల్, ఐ వోక్ అప్ లేట్, ర్యాన్ టు బస్ స్టాప్, మిస్డ్ ది బస్, రీచ్డ్ స్కూల్ రన్నింగ్. మన రియల్ టైంలో ఇంగ్లీష్ని ఎలా వాడాలంటే, ఇంగ్లీష్ ఈజ్ లైక్ పానీపూరి. యూ కాంట్ ఎంజాయ్ ఇట్ ఇఫ్ యూ ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఇట్. జస్ట్ కీప్ ప్రాక్టీసింగ్. గ్రామర్ బికమ్స్ ఈజియర్ అండ్ టాస్టియర్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు మీ గేట్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.